UGC NET examination or Telangana SET examination or AP SET examination or other states సంబంధించిన సెట్ ఎగ్జామినేషన్ యాజ్ పర్ సిలబస్ ప్రకారం మనకు డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్. సో డేటా ఇంటర్ప్రిటేషన్లో మనకు 5 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ 5 క్వశ్చన్స్కి వచ్చేసి మనకు 10 మార్క్స్ అనేది గెయిన్ చేసుకోవడానికి డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది మనకు వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ టాపిక్. సో ఈ వీడియోలో మీరు డేటా ఇంటర్ప్రిటేషన్ ప్రాబ్లమ్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి అనేది విత్ లైవ్ ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లం తీసుకొని మేము అనాలిసిస్ అయితే మీకు అందిస్తాము. వీడియో మీరు పూర్తిగా చూసినట్టయితే డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తే ఏ విధంగా సాల్వ్ చేయాలని మీకు ఒక క్లారిటీ అయితే రావడం జరుగుతుంది. ఆల్రెడీ మేము డేటా ఇంటర్ప్రిటేషన్ సంబంధించి 3 సెషన్స్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది. 3 డిఫరెంట్ ప్రాబ్లమ్స్ తీసుకొని ఆల్రెడీ వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఇది మనకు 4th సెషన్. నెక్స్ట్ నుంచి మేము డేటా ఇంటర్ప్రిటేషన్ సంబంధించిన వీడియోస్ అనేది స్టాప్ చేస్తాము. ఎందుకంటే నెక్స్ట్ టీచింగ్ యాప్టిట్యూడ్ కావచ్చు, రీజనింగ్ కావచ్చు, రీసెర్చ్ మెథడాలజీ కావచ్చు, వాటికి సంబంధించిన టాపిక్స్ పైన మనం ఫోకస్ చేద్దాం. సో మీకు డేటా ఇంటర్ప్రిటేషన్ పర్పస్ అయితే ఆల్రెడీ మేము ప్రీవియస్లో చేసిన 3 వీడియోస్ అండ్ ఇది ఒక వీడియో 4 వీడియోస్ చూసినట్టయితే ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని మీరు ఏ విధంగా సాల్వ్ చేయాలి అనే క్లారిటీ మీకు రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ప్రజెంట్ అయితే మనకు ఇది UGC నెట్ ఎగ్జామినేషన్కి సంబంధించిన పేపర్. మనకు డిసెంబర్ 2025 సెషన్కి సంబంధించిన పేపర్. మనకి ఎగ్జామ్ వచ్చేసి ఏంటంటే 7th జనవరి 2026లో అయితే కండక్ట్ చేయడం జరిగింది. ఆ రోజు కండక్ట్ చేసిన క్వశ్చన్ పేపర్ సంబంధించింది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిన క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉందో టోటల్గా డిసెంబర్ 2025 సెషన్కి సంబంధించి ఆల్ సెషన్స్లో ఉన్న పేపర్ 1 క్వశ్చన్ పేపర్స్కి సంబంధించిన PDF అయితే ఇది. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇది మనకు టోటల్గా 479 పేజెస్ అయితే ఉంది. అండ్ ఈ 479 పేజెస్ సంబంధించిన PDF కావచ్చు, లేదా మనకు 2020లో 2021, 2022, 2023, 2024, 2025 ఇలా ఇయర్ వైజ్గా 2 సెషన్కి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ PDF అయితే మన టెలిగ్రామ్లో పోస్ట్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ ఈ టాపిక్ సంబంధించిన ప్రాబ్లం గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. మీరు ఆల్రెడీ 3 వీడియోస్ చూశారు కాబట్టి మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ అనేది అవసరం లేదు. వీడియో లెంత్ అవ్వకుండా డైరెక్ట్గా మెయిన్ టాపిక్ అయితే వచ్చేదాము. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మనకు ప్రాబ్లం అయితే ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. డేటా ఇంటర్ప్రిటేషన్లో మనకు 10 మార్క్స్ అయితే ఉంటాయి. అండ్ సేమ్ టైం UGC నెట్ ఎగ్జామినేషన్లో కానీ సెట్ ఎగ్జామినేషన్లో కానీ ఎటువంటి నెగిటివ్ మార్క్స్ ఉండవు. కాబట్టి మీకు లిటిల్ బిట్ క్లారిటీ ఉన్న డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది విత్ ఇన్ షార్ట్ టైంలో అయితే చేయొచ్చు. దానికి సంబంధించి కొన్ని మీకు బేసిక్ మ్యాథ్స్ రూల్స్ వచ్చి ఉంటాయి, ఈజీగా చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ప్రాబ్లం అనేది మీరు ఖచ్చితంగా ప్రతి టాపిక్ని రీడ్ చేయాలి. రీడ్ చేసి ఆన్సర్ చేయడానికి ట్రై చేయాలి. సో మీకు మ్యాథమెటిక్స్ వచ్చినా రాకపోయినా, ప్రాబ్లమెటిక్స్ సాల్వ్ చేయడం వచ్చినా రాకపోయినా ఖచ్చితంగా మీరు అక్కడ ఇచ్చిన క్వశ్చన్ని చదివినట్లయితే ఆన్సర్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. మ్యాక్సిమం ఆఫ్ ది క్వశ్చన్స్ అనేది 30 to 50% వరకు ఆన్సర్స్ అనేది క్వశ్చన్లోనే ఇవ్వడం జరుగుతుంది. క్వశ్చన్ మీకు అర్థమైతే ఆన్సర్ మీరు ఈజీగా చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ మనం మెయిన్ టాపిక్ వచ్చేదాము. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. క్వశ్చన్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ది ఫాలోయింగ్ టేబుల్ షోస్ ది మార్క్స్ అబ్టైన్ బై ది 6 స్టూడెంట్స్ A to F అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూస్తున్న టేబుల్ ఏదైతే ఉందో అది A to F వరకు డిఫరెంట్ స్టూడెంట్స్ యొక్క రిజల్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ దట్ టు బి 6 డిఫరెంట్ సబ్జెక్ట్స్ సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది. సబ్జెక్ట్ 1 ఇచ్చారు, సబ్జెక్ట్ 2, సబ్జెక్ట్ 3, సబ్జెక్ట్ 4, సబ్జెక్ట్ 5, సబ్జెక్ట్ 6 అనేది ఇచ్చారు. అండ్ క్యాండిడేట్ A, క్యాండిడేట్ B, క్యాండిడేట్ C, క్యాండిడేట్ D, క్యాండిడేట్ E, క్యాండిడేట్ F అయితే ఇవ్వడం జరిగింది. సో మనకి 6x6 టేబుల్ అయితే ఇవ్వడం జరిగింది. దీంట్లో ABCD అనేవేమో స్టూడెంట్ నేమ్స్, S1, S2 అనేదేమో సబ్జెక్ట్ నేమ్స్ అనమాట. అండ్ దీని నుంచి మనకు ప్రాబ్లమ్స్ అయితే చేయడానికి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. అండ్ ఇక్కడ S1 నుంచి S6 వరకు మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది. మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని అనేది ఫస్ట్ సబ్జెక్ట్కి వచ్చేసి 160, సెకండ్ సబ్జెక్ట్కి 160, థర్డ్ సబ్జెక్ట్కి 120, ఫోర్త్ సబ్జెక్ట్కి 120, ఫిఫ్త్ సబ్జెక్ట్కి 200 అండ్ తర్వాత మనకు 240 అనేది మ్యాక్సిమం మార్క్స్ ఈచ్ సబ్జెక్ట్లో. ఇవి అవుట్ ఆఫ్ 160కి గాను ఏకి అనేది S1లో ఎంత రావడం జరిగిందంటే 80 వచ్చింది. 160కి గాను ఏకి ఎంత వచ్చిందంటే 84 వచ్చింది. 120కి గాను 66 రావడం జరిగింది. 120కి గాను S4లో వచ్చేసి ఏకి 56 రావడం జరిగింది. 200 మార్క్స్ గాను S5లో వచ్చేసి సబ్జెక్ట్ 5లో వచ్చేసి 150 మోర్ మార్క్స్ అయితే రావడం జరిగింది. సబ్జెక్ట్ 6లో ఏకి వచ్చేసి 240కి గాను 150 మార్క్స్ అయితే రావడం జరిగింది. సో దీంట్లో ఏమడుగుతారంటే పర్సంటేజ్ బేస్డ్ అడుగుతారు, మ్యాక్సిమం మార్క్స్ అడుగుతారు, యావరేజ్ మార్క్స్ అనేది అడుగుతారు, కంపారిజన్ హైయెస్ట్ మార్క్స్ అనేది వెన్ కంపేర్ విత్ బోత్ సబ్జెక్ట్, ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. మీరు టేబుల్ చూడగానే ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయనేది కూడా మీకు ఒక ఐడియా ఉంటుంది. సో మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేది మీరు ఎంతగా ప్రాక్టీస్ చేస్తే మీకు నెట్ ఎగ్జామ్ కానీ సెట్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు కానీ అంత బెనిఫిట్ అవుతుంది డేటా ఇంటర్ప్రిటేషన్ సంబంధించి. సో మీకు ఈ టేబుల్ పైన ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటా. టేబుల్లో ఇచ్చింది జస్ట్ ఏంటంటే స్టూడెంట్ మార్క్స్ సంబంధించి ఇచ్చారు. స్టూడెంట్స్ వచ్చేసి A నుంచి F వరకు ఉన్నారు. టోటల్గా 6 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు. సబ్జెక్ట్స్ కూడా 6 సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి. సబ్జెక్ట్స్ సంబంధించిన మ్యాక్సిమం మార్క్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఈచ్ సబ్జెక్ట్ యొక్క మ్యాక్సిమం మార్క్స్, తర్వాత స్టూడెంట్స్ అనేవారు ఆ పర్టికులర్ సబ్జెక్ట్లో ఎన్ని మార్క్స్ గెయిన్ చేసుకున్నారనే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ప్రాబ్లంకి వెళ్ళిపోదాం మనం డైరెక్ట్గా. సో ఇక్కడ మీరు ప్రాబ్లం క్లియర్గా చూడొచ్చు. ప్రాబ్లం నెంబర్ 1 అయితే ప్రాబ్లం నెంబర్ 1కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకి ఏమి ఇచ్చారంటే ఇక్కడ వాట్ ఈస్ ద ఓవరాల్ రెస్పెక్టివ్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ స్కోర్డ్ బై A and
సో స్టూడెంట్ బి అనేది ఇవ్వడం జరిగింది. ఇన్ ఆల్ సబ్జెక్ట్స్ టుగెదర్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్ పర్సంటేజ్ అయితే అడిగారు. మనకు అక్కడ మ్యాక్సిమం మార్క్స్ ఇచ్చారు సబ్జెక్ట్ వైజ్గా. అండ్ తర్వాత ఏకి సెక్యూర్డ్ మార్క్స్ అనేది సబ్జెక్ట్ 1లో ఎంత వచ్చింది, బీలో ఎంత వచ్చింది, అలా సపరేట్గా అయితే ఇవ్వడం జరిగింది. సో ఏకి సంబంధించి సబ్జెక్ట్ 1లో ఎంత వచ్చింది, సబ్జెక్ట్ 2లో ఎంత వచ్చింది, సబ్జెక్ట్ 3లో ఎంత వచ్చింది, సబ్జెక్ట్ 4లో అప్ టు సబ్జెక్ట్ 6 వరకు ఎంత వచ్చిందనే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. తర్వాత టోటల్ మార్క్స్ కూడా ఇవ్వడం జరిగింది. 160, 120, 120, 120, 200, 240 అని. సో దాన్ని బట్టి మనము పర్సంటేజ్ అయితే క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది ఏకి సంబంధించి. సేమ్ టైం బీకి సంబంధించిన పర్సంటేజ్ కూడా క్యాలిక్యులేట్ అయితే చేస్తాము. సో ఇక్కడ నేను దానికి సంబంధించిన ఆన్సర్ ఏ విధంగా చేయాలి అనేది మీకు డిస్ప్లే అయితే చేస్తున్నాను. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ప్రాబ్లం ఇక్కడ డౌన్లో డిస్ప్లే చేస్తున్నాను. మనకు సంబంధించిన ప్రాబ్లం ఏదైతే ఉందో టేబుల్ అనేది ఇక్కడ డిస్ప్లే చేస్తాను. అండ్ ఆన్సర్ అనేది ఇటు సైడ్ రైట్ సైడ్ కార్నర్లో అయితే డిస్ప్లే చేస్తాను. మీరు రెండింటిని కంపేర్ చేసుకుంటూ ఆన్సర్ చూడడానికి అయితే ప్రయత్నించండి. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ క్వశ్చన్లో అడిగింది ఏంటి అంటే మనకు ఏ అండ్ బీకి సంబంధించిన పర్సంటేజెస్ అడిగారు. మ్యాక్సిమం మార్క్స్ ఫస్ట్ మనం క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి మ్యాక్సిమం మార్క్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే మనకు కావాల్సింది ఏంటంటే సబ్జెక్ట్ 1 నుంచి సబ్జెక్ట్ 6 వరకు ఉన్న టోటల్ మార్క్స్ అనేది యాడ్ చేయాలి. యాజ్ పర్ ప్రాబ్లం ప్రకారం మనకు అవుట్ ఆఫ్ 160కి ఏకి ఎంత వచ్చింది, బీకి ఎంత వచ్చింది, సికి ఎంత వచ్చింది, డీకి ఎంత వచ్చింది అనేది టేబుల్లో మెన్షన్ చేశారు. బట్ టోటల్ మార్క్స్ ఏదైతే ఉంటుందో సబ్జెక్ట్ సంబంధించిన మ్యాక్సిమం మార్క్స్ అనేది మనకు టాప్లో అయితే మెన్షన్ చేశారు. సో ఇక్కడ మ్యాక్సిమం మార్క్స్ అనేది ఏకి, బీకి, సికి, ఈకి, ఎఫ్కి అందరికీ సేమ్ అనమాట. బట్ సెక్యూర్డ్ మార్క్స్ మాత్రం డిఫరెంట్ ఉంటుంది. సో ఫస్ట్ మనకు మ్యాక్సిమం మార్క్స్ కనుక్కోవాలంటే S1 + S2 + S3 + S4 + S5 + S6 అనేది అయితే తీసుకుంటాము. అలా మనం క్యాలిక్యులేట్ చేసినట్లయితే ఫస్ట్ S1లో వచ్చేసి దట్ ఈస్ సబ్జెక్ట్ 1లో 160, సబ్జెక్ట్ 2లో 160, సబ్జెక్ట్ 3లో 120, సబ్జెక్ట్ 3లో 120, సబ్జెక్ట్ 4లో 120, సబ్జెక్ట్ 5లో 200, సబ్జెక్ట్ 6లో వచ్చేసి 240 అయితే మనకు మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు యాజ్ పర్ మ్యాక్సిమం మార్క్స్ ప్రకారం ఎంత అంటే 1000 అనేది మ్యాక్సిమం మార్క్స్. మరి వీరికి వచ్చిన ఎన్ని, ఏకి ఎన్ని వచ్చాయి, బీకి ఎన్ని వచ్చాయి అనేది మనం కంపేర్ చేసుకుంటే పర్సంటేజ్ రూపంలోకి దాన్ని కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. ఏకి సంబంధించిన సెక్యూర్డ్ మార్క్స్ తీసుకుంటే యాజ్ పర్ టేబుల్ ప్రకారం మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఏకి సబ్జెక్ట్ 1లో వచ్చేసి 80 మార్క్స్ వచ్చాయి, సబ్జెక్ట్ 2లో వచ్చేసి 84 వచ్చాయి, సబ్జెక్ట్ 3లో 66 వచ్చాయి, సబ్జెక్ట్ 4లో 56 వచ్చాయి, సబ్జెక్ట్ 5లో వచ్చేసి 154, సబ్జెక్ట్ 6లో వచ్చేసి ఎన్ని వచ్చాయంటే మనకు 150 అయితే రావడం జరిగింది. సో టోటల్ మనం సమ్ చేస్తే అది మనకు సెక్యూర్డ్ మార్క్స్ ఆఫ్ ఏ అయితే రావడం జరుగుతుంది. 80 + 84 + 66 + 56 + 154 + 150 టోటల్ మనకు 590 అయితే వస్తున్నాయి. సో 1000 మార్క్స్ గాను ఏకి ఎంత రావడం జరిగిందంటే సో ఇక్కడ మనకు 1000 మార్క్స్ గాను 590 అయితే రావడం జరిగింది. సో దీన్ని ఈజీగా మనం చెప్పొచ్చు 1000కి 100% అయినట్లయితే సో 590కి ఎంత అవుతుంది అంటే 59% అయితే రావడం జరుగుతుంది. ఏకి సంబంధించిన పర్సంటేజ్ అయితే మనకు రావడం జరిగింది. సో ఇప్పుడు ఆన్సర్ చేసేటప్పుడు బీది కూడా కనుక్కోవాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ ఇచ్చారు. అందులో 59 ఏదైతే ఉంటుందో అది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో 1కి 55% ఇచ్చారు, 2కి 56 ఇచ్చారు, తర్వాత 57 ఇచ్చారు, 59 ఇచ్చారు. సో మీరు బీ ఆన్సర్ క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఏ దారినే మీకు ఆన్సర్ అనేది వస్తుంది. ఇలా మీరు క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు కూడా కొన్ని టెక్నిక్స్ అనేది యూజ్ చేస్తే సో మీకు ఈజీగా ఆన్సర్ రావడంతో పాటు టైం సేవ్ అవుతుంది. బట్ బీకి సంబంధించింది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారని మీరు క్వైరీ చేసినట్టయితే బీకి కూడా సిమిలర్గా సో మనకు బీకి సంబంధించిన మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని అంటే 1000 అయితే మ్యాక్సిమం మార్క్స్. బట్ అతనికి సంబంధించిన సెక్యూర్డ్ మార్క్స్ అనేది మనం తీసుకున్నట్టయితే సబ్జెక్ట్ 1లో వచ్చేసి మనకి ఎన్ని ఇచ్చారు అంటే 120 ఇచ్చారు, సబ్జెక్ట్ 2లో వచ్చేసి 100 ఇచ్చారు, సబ్జెక్ట్ 3లో వచ్చేసి 84, సబ్జెక్ట్ 4లో వచ్చేసి 76, సబ్జెక్ట్ 5లో వచ్చేసి 136, సబ్జెక్ట్ 6లో వచ్చేసి 132. టోటల్ మనము సెక్యూర్డ్ మార్క్స్ అనేది తీసుకున్నట్టయితే 648 అనేది బీకి వచ్చిన మార్క్స్ అనమాట. టోటల్ 1000 గాను 1000కి 100% అయినట్టయితే 648కి ఎంత అనేది మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నాము. 648 × 100/1000 చేస్తే 64.8% అయితే రావడం జరుగుతుంది. సో మనకు ఏకి 59% వచ్చేసింది, బీకి 64 వచ్చింది. ఆన్సర్ వచ్చేసి మనకు 4th వన్ అయితే కరెక్ట్ ఆన్సర్. సో ఈ విధంగా మీరు ప్రాబ్లం అనేది 2 చేయాల్సిన అవసరం లేదు. ఏది కనుక్కున్న ఆన్సర్ వస్తుంది, బీది కనుక్కున్న ఆన్సర్ వస్తుంది. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీరు టైం సేవ్ చేసుకోవడానికి అయితే ప్రయత్నించాలి. సెకండ్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. సెకండ్ ప్రాబ్లం ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు మీరు. సెకండ్ ప్రాబ్లంకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. వాట్ ఈస్ ద యావరేజ్ మార్క్స్ స్కోర్డ్ బై ది ఆల్ స్టూడెంట్స్ ఇన్ ది సబ్జెక్ట్ S5 అండ్ సబ్జెక్ట్ 6. సో ఇక్కడ ఆల్ స్టూడెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆల్ స్టూడెంట్స్ సంబంధించి సబ్జెక్ట్ 5లో అండ్ సబ్జెక్ట్ 6లో వచ్చిన మార్క్స్ అయితే అడుగుతున్నారు. ఇక్కడ కూడా సిమిలర్ మనము సేమ్ టెక్నిక్ అనేది యూజ్ చేయాలి. సబ్జెక్ట్ 5కి సంబంధించిన టోటల్ మార్క్స్ మీరు క్యాలిక్యులేట్ చేసిన, సబ్జెక్ట్ 6కి సంబంధించిన టోటల్ మార్క్స్ మీరు క్యాలిక్యులేట్ చేసి యావరేజ్ అనేది తీసుకున్నట్టయితే సో మీకు ఆన్సర్ అయితే రావడం జరుగుతుంది. సబ్జెక్ట్ 5 చేసినా సరిపోతుంది, సబ్జెక్ట్ 6 చేసినా సరిపోతుంది. సో మనం ఇప్పుడు టేబుల్కి అయితే వెళ్ళిపోదాం. టేబుల్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. రైట్ సైడ్ డౌన్లో మీకు టేబుల్ అయితే డిస్ప్లే అవుతుంది ఇక్కడ. సో అండ్ నేను ఆన్సర్ వచ్చేసి ఇక్కడ రైట్ సైడ్ టాప్లో ఆన్సర్ అయితే డిస్ప్లే చేస్తాను. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సెకండ్ ప్రాబ్లంకి సంబంధించి సబ్జెక్ట్ 5కి సంబంధించిన మార్క్స్ టోటల్ మార్క్స్ కనుక్కొని యావరేజ్ మార్క్స్ అయితే కనుక్కుంటాం. సో యావరేజ్ మార్క్స్ కనుక్కోవాలంటే ఈక్వేషన్ ఏంటి అంటే టోటల్ మార్క్స్ బై నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ అనేది తీసుకుంటాం. సబ్జెక్ట్స్ వచ్చేసి 6 ఉన్నాయి. టోటల్ మార్క్స్ అయితే తీసుకుంటాం. S1కి సంబంధించి సో ఇక్కడ
సబ్జెక్ట్ 5కి సంబంధించి ఏకి వచ్చేసి 154 మార్క్స్ రావడం జరిగింది, బీకి వచ్చేసి 136 రావడం జరిగింది, సికి వచ్చేసి 144 రావడం జరిగింది, డీకి వచ్చేసి 104 అయితే రావడం జరిగింది, ఈకి వచ్చేసి మనకు 174, తర్వాత ఎఫ్కి వచ్చేసి 164 అయితే రావడం జరిగింది. సో మార్క్స్ అనేది మనకి యావరేజ్ మార్క్స్ క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు సబ్జెక్ట్ 5కి సంబంధించి. సబ్జెక్ట్ 5లో ఏ నుంచి ఎఫ్ వరకు మనం టోటల్ తీసుకుంటే ఎంత అయిందంటే 876 అయితే రావడం జరిగింది. సో 876 వచ్చింది కాబట్టి 876 అనేది టోటల్ ఎన్ని సబ్జెక్ట్స్ కంటే టోటల్ 6 సబ్జెక్ట్స్కి అయితే అది. కాబట్టి మనం ఇప్పుడు యావరేజ్ తీసుకుంటాము, దట్ ఈస్ 876/6 అనేది చేస్తాం, 146 అయితే వస్తుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మనకు సబ్జెక్ట్ 5కి సంబంధించిన యావరేజ్ మార్క్స్ ఎంత అంటే 146. సో 146 ఎక్కడ ఉంది? థర్డ్ వన్లో అయితే ఉంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్. మళ్ళీ అగైన్ మనం బీకి చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ టైం సేవ్ చేసుకోవాలంటే 146 ఒకటే ఉంది కాబట్టి ఇఫ్ 146 2 టైమ్స్ ఇచ్చినట్టయితే బీకి చేయాల్సి ఉంటుంది. ఇలాంటప్పుడు మీరు యూజ్ చేయాల్సిన టెక్నిక్ ఏంటంటే 146 వచ్చిందంటే బై డిఫాల్ట్గా ఆన్సర్ అనేది థర్డ్ వన్ పెట్టేసేయాలి. లేదు నేను క్రాస్ చెక్ చేసుకుంటాను అనుకునేవారు సో సబ్జెక్ట్ 6కి సంబంధించి కూడా చేయాల్సి ఉంటుంది. సబ్జెక్ట్ 6కి సంబంధించిన టోటల్ మార్క్స్ అనేది సెక్యూర్డ్ మార్క్స్ తీసుకున్నట్టయితే ఫస్ట్ ఏకి వచ్చేసి 150 ఇచ్చారు, బీకి వచ్చేసి 132, సికి వచ్చేసి 160 అండ్ డీకి వచ్చేసి 168 అండ్ ఈకి వచ్చేసి 70, ఎఫ్కి వచ్చేసి 100, టోటల్ 780 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. యావరేజ్ మార్క్స్ అడిగారు కాబట్టి సబ్జెక్ట్ 6 యొక్క యావరేజ్ మార్క్స్ ఎలా వస్తుందంటే టోటల్ మార్క్స్ బై టోటల్ సబ్జెక్ట్స్ తీసుకుంటాం, 780/6 అయితే చేస్తాం, 130 అయితే రావడం జరుగుతుంది. సో 130 అనేది వచ్చింది కాబట్టి ఇలా మీరు సబ్జెక్ట్ 5కి సంబంధించి చేసిన ఆన్సర్ వస్తుంది, సబ్జెక్ట్ 6కి సంబంధించి చేసిన ఆన్సర్ వస్తుంది. ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే థర్డ్ వన్ అయితే కరెక్ట్ ఆన్సర్. సో ఈ విధంగా మరి సెకండ్ క్వశ్చన్ కూడా కంప్లీట్ కావడం జరిగింది. దెన్ థర్డ్ క్వశ్చన్కి అయితే వెళ్ళిపోదాం. థర్డ్ క్వశ్చన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. థర్డ్ క్వశ్చన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో ఇన్ఫర్మేషన్ ఫస్ట్ క్వశ్చన్లో ఏమడుగుతున్నారు అనేది మనకు చాలా ఇంపార్టెంట్. సో వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ టోటల్ మార్క్స్ స్కోర్డ్ బై ది స్టూడెంట్ బి ఇన్ ఆల్ సబ్జెక్ట్స్ టు ది టోటల్ మార్క్స్ స్కోర్డ్ బై ది ఈ ఇన్ ఆల్ సబ్జెక్ట్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ క్యాండిడేట్ బి ఏదైతే ఉన్నదో బీకి సంబంధించిన టోటల్ మార్క్స్ అనేది క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు, ఈకి సంబంధించిన టోటల్ మార్క్స్ అనేది క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. అప్పుడు వచ్చిన టోటల్ మార్క్స్ ఏదైతే ఉంటుందో అది బి అండ్ ఈ యొక్క రేషియో ఎలా ఉంటుంది అని అయితే అడుగుతున్నారు. దానికోసం ఫస్ట్ మనం ఏం చేయాలంటే బి యొక్క టోటల్ మార్క్స్ అనేది తీసుకోవాలి. బీకి సంబంధించి సబ్జెక్ట్ 1 నుంచి సబ్జెక్ట్ 6 వరకు సబ్జెక్ట్ 1లో ఎంత వచ్చింది, సబ్జెక్ట్ 2లో ఎంత వచ్చిందని టోటల్ క్యాలిక్యులేట్ చేయాలి. ఆల్రెడీ బీకి సంబంధించి మనము ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చేయడం జరిగింది. బి యొక్క టోటల్ కనుక్కున్నాము, 648 అయితే రావడం జరిగింది. సో మళ్ళీ అగైన్ మీరు బీకి సంబంధించిన టోటల్ క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు, అది 648 ఉంది. అండ్ ఇప్పుడు ఈకి సంబంధించిన క్యాలిక్యులేట్ చేయాలి. ఈకి సంబంధించింది క్యాలిక్యులేట్ చేయడం కోసం మనం ఏం చేయాలంటే ఈ యొక్క టోటల్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ యొక్క టోటల్ తీసుకుంటే మనకు ఈకి సంబంధించి ఫస్ట్ ఏంటంటే సబ్జెక్ట్ 1లో మనకు 64 మార్క్స్ అయితే రావడం జరిగింది. సబ్జెక్ట్ 1లో 64 మార్క్స్ వచ్చాయి. తర్వాత సబ్జెక్ట్ 2ని తీసుకున్నట్టయితే మనకు సబ్జెక్ట్ 2లో వచ్చేసి సబ్జెక్ట్ 2లో వచ్చేసి మనకు 128 వచ్చింది, సబ్జెక్ట్ 3లో వచ్చేసి 90, సబ్జెక్ట్ 4లో వచ్చేసి 92, సబ్జెక్ట్ 5లో వచ్చేసి 174, సబ్జెక్ట్ 6లో వచ్చేసి 170 అయితే రావడం జరిగింది. టోటల్గా మనకి ఎంత అంటే 618 అయితే వస్తుంది. సో ఇక్కడ మనకు 648 అనేదేమో బీకి సంబంధించిన టోటల్ మార్క్స్ అండ్ ఈకి సంబంధించిన టోటల్ మార్క్స్ ఎంత అంటే 618. దీనికి సంబంధించి మనము రేషియో అనేది కనుక్కోవాలి, కామన్ ఫ్యాక్టర్ అనేది కనుక్కోవాలి. సో 648ని 618ని సో కామన్గా డివిజిట్ చేసే డిజిట్ ఏంటి అంటే 6 అనేది మనకు డివిజబుల్ ఫిగర్ అనమాట. 648కి అండ్ సేమ్ టైం 618కి 6 అనేది డివిజబుల్ ఫిగర్. 6 తోటి డివైడ్ చేస్తే కనుక సో మనకు 648కి వచ్చేసి ఏంటి అంటే 108 అనేది వస్తుంది. సో కాబట్టి 108 అనేది ఒకటే ఉంది, అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. లేదా మీరు ఈ నెంబర్స్ తోటి కూడా ట్రై చేయొచ్చు. 648/108 అనేది చేస్తే మీకు కామన్ ఫిగర్ రావాలి. 648 26 చేసిన పాయింట్స్లో కాకుండా డైరెక్ట్గా డివిజబుల్ ఫిగర్ రావాలి. 648/108 చేస్తే డివిజబుల్ ఫిగర్ రావాలి. 16/108 చేస్తే 648 చేస్తే డివిజబుల్ ఫిగర్ రావాలి. అలా కూడా మీరు ఆన్సర్తో కూడా ట్రై చేయొచ్చు. 648/26 డివిజబుల్ కాదు, 648/108 అది డివిజబుల్, 648/16 సో నాట్ డివిజబుల్. అది మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. అలా క్రాస్ చెక్ చేసుకున్న ఆన్సర్ వస్తుంది. బట్ ఇక్కడ మనకి ఏంటంటే 648 అనేది 6 తోటి డివిజన్ చేస్తే 108 టైమ్స్లో అయితే క్లియర్ అవుతుంది. తర్వాత 618 మళ్ళీ మనం 6తో డివైడ్ చేస్తే 103 టైమ్స్లో అయితే డివైడ్ అవుతుంది. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి థర్డ్ దానికి ఏంటి అంటే సెకండ్ ఆన్సర్ అయితే కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మీరు డివిజబుల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా క్యాలిక్యులేట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. థర్డ్ వన్కి సెకండ్ ఆన్సర్ అయితే కరెక్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఫోర్త్ వన్కి అయితే వెళ్ళిపోదాం. ఫోర్త్ వన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఫోర్త్ ప్రాబ్లం వచ్చేసి ఏంటి అంటే మనకు ఇఫ్ ఫర్ గెటింగ్ ది ఫస్ట్ డివిజన్ ఏ స్టూడెంట్ నీడ్స్ టు స్కోర్ minimum 65% in aggregate
దెన్ ది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ గెటింగ్ ది ఫస్ట్ డివిజన్ అనేది అడగడం జరిగింది. సో ఇక్కడ మనకు ఏ నుంచి ఎఫ్ వరకు స్టూడెంట్స్ సంబంధించిన మార్క్స్ అయితే ఇచ్చారు. దట్ టు బి సబ్జెక్ట్ 1 నుంచి సబ్జెక్ట్ 6 వరకు డిఫరెంట్ సబ్జెక్ట్స్లో ఎంత స్కోర్ చేశారు అనే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ ఏమంటున్నారంటే 65% కనుక మార్క్స్ వచ్చినట్టయితే వాళ్ళు ఫస్ట్ డివిజన్లో పాస్ అయినట్టుగా కన్సిడర్ చేస్తారు. అలా టోటల్ ఏ నుంచి ఎఫ్ వరకు ఎంతమంది స్టూడెంట్స్ అనేవారు ఫస్ట్ డివిజన్లో పాస్ అయ్యారు అనేది మనకి ఇక్కడ క్వశ్చన్. సో అప్పుడు మనం ఏం చేయాల్సి ఉంటుంది, ఏ యొక్క టోటల్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి అండ్ అది 65% ఈక్వల్ ఉందా ఎబోవ్ ఉందా అనేది క్యాలిక్యులేట్ చేయాలి. బిలో ఉన్నట్టయితే సో వాడు ఈ క్వశ్చన్స్లోకి కన్సిడర్ అవ్వరు. 65%కి ఈక్వల్ ఉన్నా 65%కి ఎబో ఉన్నా కూడా ఆ పర్సన్ని మనం ఏం చేయొచ్చు అంటే అలా ఎంతమంది అయితే 65% ఈక్వల్ కానీ ఎబో కానీ వచ్చిన క్యాండిడేట్స్ ఉంటారో అదే మనకు ఆన్సర్ అవుతుంది. 2 పర్సన్స్కి 65 ఎబో వచ్చిందా, 3 పర్సన్స్కి 65 ఎబో వచ్చిందా అని మనం క్యాలిక్యులేట్ చేయాలి. దానికోసం ఫస్ట్ మనకి ఏంటంటే ఏకి సంబంధించిన సెక్యూర్డ్ మార్క్స్ అనేది టోటల్ తీసుకుంటున్నాము. దట్ ఈజ్ ఏకి సంబంధించి సబ్జెక్ట్ 1లో 80 వచ్చింది, సబ్జెక్ట్ 2లో 84 వచ్చింది, సబ్జెక్ట్ 3లో 66 వచ్చింది, సబ్జెక్ట్ 4లో వచ్చేసి 56 వచ్చింది, సబ్జెక్ట్ 5లో వచ్చేసి 154 వచ్చింది, సబ్జెక్ట్ 6లో వచ్చేసి ఏంటంటే 150 అయితే రావడం జరిగింది. ఏకి సంబంధించిన స్కోర్ అయితే ఇది. టోటల్గా ఏకి సంబంధించి ఎంత రావడం జరిగిందంటే 590 అయితే రావడం జరిగింది ఆల్ సబ్జెక్ట్స్లో వచ్చేసి. సో ఇప్పుడు 1000కి గాను ఎంత వచ్చింది అంటే 590 వచ్చింది. 1000కి 100% అయితే 590కి ఎంత అన్నట్టు. సో ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే 59%. లేదా మనకు 650 మార్క్స్ కనుక వచ్చినట్టయితే వాడు ఫస్ట్ డివిజన్లో ఉన్నట్టు. 650 రాలేదు కాబట్టి అతను ఫస్ట్ డివిజన్లో అయితే లేడు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సో బిలో ఉన్నాడు కాబట్టి ఇతన్ని మనం కన్సిడర్ చేయము. సో ఎంతమంది ఫస్ట్ డివిజన్ వచ్చారు అంటే ఏ అయితే రాలేదు. దెన్ మనం బీకి చూడాలి, సికి చూడాలి, డీకి చూడాలి, ఈకి చూడాలి. సో బీకి తీసుకుంటే 648 అయితే వస్తుంది టోటల్ ఆల్ సబ్జెక్ట్స్ కలుపుకుంటే. మనం ఆల్రెడీ చేసాము బీకి చేసాము, ఈకి కూడా చేసాము. సో బీకి వచ్చేసి ఎంత వస్తుంది అంటే 648 వస్తుంది. కాబట్టి ఇతను బిలో ఉన్నాడు, 65% కంటే బిలో ఉన్నాడు, ఇతను కూడా కన్సిడర్ అవ్వరు. సికి సంబంధించిన టోటల్ అయితే క్యాలిక్యులేట్ చేస్తున్నాము. సికి సంబంధించి సబ్జెక్ట్ 1లో 128, సబ్జెక్ట్ 2లో 72, సబ్జెక్ట్ 3లో 64, సబ్జెక్ట్ 4లో వచ్చేసి 70, సబ్జెక్ట్ 5లో వచ్చేసి 144, సబ్జెక్ట్ 6లో వచ్చేసి 160. టోటల్గా 368 అయితే 638 అయితే వస్తుంది. ఇది 63.8% అంటే బిలో 65% ఉంది. కాబట్టి ఏ కాదు, బి కాదు, సి కాదు అంటే ముగ్గురు కాదు, ఇంకా ముగ్గురు ఉన్నారు. తర్వాత డీకి సంబంధించిన టోటల్ తీసుకున్నాము. డి యొక్క సబ్జెక్ట్ 1 నుంచి సబ్జెక్ట్ 6 వరకు తీసుకుంటే 666 అయితే వస్తుంది. ఇట్ ఈస్ మోర్ దెన్ 650 కాబట్టి ఇతను ఒక్కడైతే వస్తున్నాడు. తర్వాత ఈకి సంబంధించి తీసుకున్నట్లయితే ఈ 618 వస్తుంది. సో 61.8% అవుద్ది. అండ్ ఎఫ్కి సంబంధించి తీసుకుంటే 54.6 అయితే పర్సెంటేజ్ వస్తుంది. కాబట్టి సో ఏ కాదు, బి కాదు, సి కాదు, ఈ కాదు, ఎఫ్ కాదు. సో ఓన్లీ ఒక పర్సన్ మాత్రమే 65% అబోవ్ అయితే స్కోర్ చేయడం జరిగింది. సో అతన్ని ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ డివిజన్ కింద పాస్ అయినట్టుగా చూపిస్తాము. సో ఆన్సర్ వచ్చేసి ఏంటంటే 1% అనేది ఆన్సర్. దట్ ఈస్ 4th వన్ అయితే మనకి ఇక్కడ ఆన్సర్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం మనం. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నేను డిస్ప్లే చేశాను. ది మార్క్స్ స్కోర్డ్ బై ది స్టూడెంట్ బి అండ్ సి టుగెదర్ అనేది ఇవ్వడం జరిగింది. బి అండ్ సి టుగెదర్ సంబంధించి సబ్జెక్ట్ 1లో ఉన్న మార్క్స్ని మనం కంపేర్ చేయమంటున్నారు. బీసీకి సంబంధించి వాళ్ళిద్దరు కలిసి సబ్జెక్ట్ 1లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, దెన్ సేమ్ సిమిలర్గా సో ఏకి, డీకి, ఈకి టుగెదర్గా వచ్చిన మార్క్స్ తోటి కంపేర్ చేసుకుంటే అప్రాక్సిమేట్లీ ఎంత పర్సంటేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది, అనేది క్వశ్చన్ ఇక్కడ. బీసీకి వచ్చిన మార్క్స్ సబ్జెక్ట్ 1లో బీసీకి వచ్చిన సబ్జెక్ట్ 1 మార్క్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఏడిఈతో కంపేర్ చేసుకుంటే సో ఎంత ఎక్కువగా వచ్చింది అనేది క్వశ్చన్ అనమాట. సో దీని నుంచి మనం ఆన్సర్ ఎలా చేయాలి అంటే మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. దానికి సంబంధించిన ఆన్సర్ అయితే నేను డిస్ప్లే చేస్తున్నాను మీరు చేయడం కోసం. సో ఫస్ట్ మనకు వచ్చేసి ఏంటంటే బీకి సికి సంబంధించిన S1 మార్క్స్ అయితే మనం టోటల్ క్యాలిక్యులేట్ చేయాలి. సో బీకి సంబంధించి టేబుల్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే బీకి సబ్జెక్ట్ 1లో వచ్చేసి ఏంటంటే 120 వచ్చాయి, సికి సబ్జెక్ట్ 1లో వచ్చేసి ఏంటంటే 128 అయితే రావడం జరిగింది. 120 + 128 అనేది మనకి ఎంత అవుతుందంటే 248 అయితే అవుతుంది. సో 248 అనేది బీకి సికి సంబంధించిన టోటల్ మార్క్స్. దీన్ని మనం ఏం చేయాలి అంటే సో మనము ఏడిఈతో కంపేర్ చేయాల్సి ఉంటుంది. ఏడిఈకి సంబంధించి S1 సబ్జెక్ట్ 1 మార్క్స్ మనం తీసుకున్నట్టయితే 80 మార్క్స్ అనేది సో ఏకి వచ్చింది సబ్జెక్ట్ 1లో, అండ్ డీకి వచ్చేసి 84 వచ్చింది, అండ్ సబ్జెక్ట్ 1లో ఈకి వచ్చేసి 64 అయితే రావడం జరిగింది. టోటల్ వచ్చేసి ఎంత అవుతుంది మనకు 228 అయితే అవుతుంది. సో ఇప్పుడు మనకి ఇచ్చిన ప్రాబ్లం ప్రకారం ఏంటంటే ఏడిఈని బీసీతో కంపేర్ చేసినట్లయితే బీసీ ఎంత పర్సంటేజ్ అనేది ఎక్కువగా ఉంది ఏసీ కంటే అనేది క్వైరీ చేస్తున్నారు. సో అప్పుడు 228 అనేది 100% అయినట్టయితే సో మన దగ్గర ఎక్కువ ఉన్న మార్క్స్ ఎంత 248 - 228 చేస్తున్నాము. 20 మార్క్స్ అనేది ఎక్కువగా ఉన్నాయి. ఎవరికి ఎక్కువగా ఉన్నాయి, బి అండ్ సికి 20 మార్క్స్ అనేది ఎక్కువగా ఉంది. కాబట్టి 20%కి ఎంత అనేది క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాము. సో అప్పుడు ఏంది 20 × 100/228 అయితే చేస్తాము. మనకు వచ్చేసి ఏంటంటే ఆన్సర్ 8.77192 అయితే రావడం జరుగుతుంది. సో అది మనం రౌండ్ ఫిగర్ చేసుకున్నట్లయితే 8.7
8.77 అయితే ఉంటుంది. సో ఇక్కడ 8కి సంబంధించి ఒకటే ఆన్సర్ ఉంది. సో మీకు బై డిఫాల్ట్గా 8 అనేది వచ్చినప్పుడు మీరు ఆన్సర్ పెట్టొచ్చు. రౌండ్ ఫిగర్ చేసుకుంటే 9 కూడా అవుతుంది సమ్ టైమ్స్. 8కి సంబంధించి లేకపోతే అప్రాక్సిమేట్లీ నియర్ బై ఏదైతే ఉంటుందో అది మనం పెట్టొచ్చు. సో బట్ ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఆన్సర్ ఉంది కాబట్టి 8.77 అని మనం తీసుకుంటున్నాము. సో ఇది మనకు సంబంధించి డేటా ఇంటర్ప్రిటేషన్ సంబంధించి ఒక వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సెషన్ అయితే. సో ఈ విధంగా మీరు డేటా ఇంటర్ప్రిటేషన్ సంబంధించిన డిఫరెంట్ ప్రాబ్లమ్స్ని అయితే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేది టోటల్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మన ఛానల్లో అయితే అందుబాటులో ఉన్నాయి. డిసెంబర్ 2025 సెషన్కి సంబంధించి మేము కంప్లీట్గా ఇప్పుడు 4 పేపర్స్కి సంబంధించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాము. 4 ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ తీసుకొని వీడియోస్ అయితే చేయడం జరిగింది. సో దీంతో 4th వన్ అనమాట. సో మీరు ఈ వీడియోస్ చూసినట్టయితే డేటా ఇంటర్ప్రిటేషన్ సంబంధించి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని ఏ విధంగా సాల్వ్ చేయాలనే క్లారిటీ అయితే మీకు రావడం జరుగుతుంది. సో ఇది రీసెంట్ సెషన్కి సంబంధించి కాబట్టి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఒకసారి చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే వాటిని మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే 24కి సంబంధించి ఒకటి చేయండి సార్ అని, 23కి సంబంధించి ఒకటి చేయండి సార్ అని మీరు ఏమైనా గైడ్ చేసి సజెస్ట్ చేసినట్టయితే దానిపైన మేము డీటెయిల్ వీడియో చేయడానికి అయితే ప్రయత్నిస్తాము. నెక్స్ట్ వచ్చేసి అయితే మేము టీచింగ్ యాప్టిట్యూడ్ అయితే స్టార్ట్ చేస్తాము. టీచింగ్ యాప్టిట్యూడ్ కూడా మనకు డిసెంబర్ 2025 సెషన్స్లో అడిగిన క్వశ్చన్స్ని తీసుకొని టీచింగ్ యాప్టిట్యూడ్లోకి వెళ్ళి కూడా మనకు 5 క్వశ్చన్స్ ఇస్తారు. వాటిని ఏ విధంగా సాల్వ్ చేయాలి, దానికి సంబంధించిన టిప్స్ ఏంటి అనేది కూడా మేము నెక్స్ట్ వీడియోలో అయితే డీటెయిల్గా చేస్తాము. మీరు ప్రాక్టీస్ కోసం అయితే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అయితే అన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన డీటెయిల్ వీడియో అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది, కొత్త మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.